ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజీకి సొంత హాస్టల్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి సౌకర్యం లేక కొంతమంది విద్యార్థులు చదువు మధ్యలోనే గుడ్ బై చెప్తున్నారు. అయితే కాలేజీకి స్థలం ఉన్నా నిధులు లేవు. దీంతో బిల్డింగ్ కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు వసతి గృహం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ లేకపోవడంతో కొంతమంది ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. పొరుగు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు అద్దె ఇళ్లలో ఉండి చదువుకోలేక మధ్యలోనే మానేస్తున్నారు. కళాశాలకు చెందిన 2 ఎకరాల విలువైన స్థలం బైపాస్ రోడ్డు నిర్మాణ సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని కళాశాల ప్రిన్సిపల్ చేకూరి రవికుమార్ ప్రభుత్వానికి విన్నవించారు. దూరం నుంచి వస్తున్న పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు బాగా ఇబ్బంది పడతా ఉన్న క్రమంలో వాళ్ళకి హాస్టల్ వచ్చేసి చాలా దూరంలో ఉంది. అక్కడ నుంచి రోజు రావటం పోవటం, మధ్యలో టీజింగ్ అని అదని ఇదని పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఇక్కడ దగ్గరలో ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళేమో కొద్దిగా డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఫుడ్ కూడా అది కరెక్ట్గా ఉండని పరిస్థితుల్లో అది ఏమవుతుందంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మెయిన్ దీనివల్ల ఏమవుతున్నాయి అంటే ఈ హాస్టల్ లేకపోవడం వల్ల ఏంటంటే అడ్మిషన్లు చాలామంది ఏంటంటే అక్కడ వరంగల్లో హాస్టల్ ఉంది, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి పోయి అక్కడ జాయిన్ అవుతున్నారు. మాకు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిపోయి సెకండ్ ఫేజ్కి మ్యాక్సిమం వెళ్ళిపోతా ఉన్నారు. కళాశాల సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర దాదాపు 12 గుంటల స్థలాన్ని 6 నెలల క్రితం కళాశాలకు అప్పగించారు. వెంటనే కళాశాల యాజమాన్యం స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. స్థలం కేటాయించిన చోటే ప్రభుత్వం వసతి భవనం నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్. అలాగే నిధుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. విశ్వవిద్యాలయం దగ్గర నిధులు లేకపోవడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. ప్రస్తుతం కళాశాల లోపల ఉన్న కొన్ని గదులకు మరమ్మతులు చేస్తే విద్యార్థినులకు ఉపయోగపడుతుంది. కొత్త బిల్డింగ్ నిర్మిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు. అలాగే ఇప్పటి వరకు కళాశాలకు ఎలాంటి ఆడిటోరియం లేదు. ఆడిటోరియం కూడా నిర్మించాలంటున్నారు కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు. ఈ 200 అడ్మిషన్లు కూడా అరౌండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 డిస్టిక్ల నుంచి అంతా కూడా పేద పిల్లలు అనే వాళ్ళు ఇక్కడ విద్యను అభ్యసించడానికి రావడం జరుగుతుంది. సో ఈ 3 పూటలు బయటకు నుంచి రావాలంటే పిల్లలకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటే 100% ఇక్కడ సీట్లు నిండడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మనకి హాస్టల్కి స్థలం కేటాయించింది ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ దగ్గర. మన యొక్క కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ కనుక ఇచ్చినట్టయితే ఈ యొక్క బీపీడీ కాలేజీ, అదేవిధంగా పీజీ కాలేజీలో కూడా 7 కోర్సులు రన్ అవుతున్నాయి. అక్కడ కూడా ఒక 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది, మా హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ప్రైవేట్ హాస్టల్లో ఉండి మేము ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. నాలాంటి చాలా మంది పిల్లలు ఇక్కడ ఉండలేక సీట్లు క్యాన్సిల్ చేయించుకుంటున్నారు, స్టడీ ఆపేస్తున్నారు. తర్వాత ప్రైవేట్ హాస్టల్లో కాకుండా బయట హాస్టల్ ఉన్న రావడానికి బస్సులో రావడానికైనా ఎట్లయినా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సీట్లు క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల. మాకు ప్లేస్ అనేది శాంక్షన్ అయింది, బట్ మనీ లేకపోవడం వల్ల మాకు అంటే హాస్టల్ లేదు. మాకు మనీ శాంక్షన్ చేస్తే మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా మాకు సీట్లు కానీ మాకు ఎడ్యుకేషన్ పర్పస్లో చాలా యూజ్ అయింది. మాకు హాస్టల్ అనేది శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ మేము చదువుకోవడానికి వచ్చినాం. ఖమ్మం బీపీడీ కాలేజ్లో మేము సెకండ్ ఇయర్ చదువుతున్నా. ప్రజెంట్ నేను ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాను. నాకు ఉండడానికి సరైన ఫెసిలిటీస్ లేవు. కాలేజ్కి రావడానికి మాకు చాలా డిస్టెన్స్ అవుతుంది. దానివల్ల మాకు కాలేజ్కి లేటే కానీ ఇంకా ఇక్కడ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. మేము ఏంది అంటే ఒక హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సార్, మీరు కొంచెం మా ప్రాబ్లమ్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మాకు హాస్టల్ ఫెసిలిటీస్ కలిగించాలని కోరుకుంటున్నాను సార్. కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంటే మరి కొంతమంది సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్నారు. కాలేజీకి హాస్టళ్ల మధ్య దూరం పెరగడంతో అనేక మంది విద్యార్థులు కాలేజీకి రావడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.